ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. హౌ ఆర్ యు ఆల్? సో మీలో ఎవరికైనా షుగర్, బీపీ, థైరాయిడ్ ఏమైనా బాధపడుతున్నారా? రెగ్యులర్గా మీరు అన్ని మెడిసిన్స్ వాడుతున్నా కానీ కంట్రోల్ రావట్లేదా? అయితే డోంట్ వరీ, టుడే ఈజ్ ద టిప్స్ ఫర్ యూ. దీనికోసమే ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, షుగర్ ఉంది అంటే అది ఒక పెద్ద వ్యాధి కాదండి. డయాబెటిక్ ఉన్నారంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వస్తూ ఉంది. అంటే దీనికి ఏంటంటే మెయిన్ రీజన్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. సో ఆల్రెడీ మీరు మెడికేషన్ తీసుకుంటుండొచ్చు, బట్ స్టిల్ అది కంట్రోల్ అవ్వట్లేదంటే స్టార్ట్ దిస్ స్టెప్. ఏంటంటే వెరీ సింపుల్ టిప్. ఏంటంటే మీరు మెంతి తీసుకోవాలి. మెంతులు తెలుసు కదా అందరికీ. 1 టీ స్పూన్ ఆఫ్ మెంతి నైట్ వామ్ వాటర్లో మీరు సోక్ చేసి పెట్టండి. సోక్ చేసి పెట్టాక ఎర్లీ మార్నింగ్ లేసాక మీరు కొంచెం దాంట్లో సిన్నమన్ పౌడర్ యాడ్ చేసి ఎవ్రీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఏమి తినకుండా లేవగానే తాగేసేయండి. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ యువర్ రొటీన్ అండ్ 45 minutes ఆఫ్ వాక్ ఈజ్ మస్ట్ ఇఫ్ యూఆర్ డయాబెటిక్. ఓకే, సో ఇలా చేయండి అండ్ యూ సీ ద రిజల్ట్స్ అండ్ దెన్ యూ స్టార్ట్ విత్ యువర్ రీడింగ్స్ అనమాట. స్టార్ట్ చేసే ముందు మీరు ఒకసారి మీరు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అని చూసుకోండి. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ ఆల్ టిప్స్ యూ ఆల్సో సీ హౌ ఇట్ ఈస్ బిన్ రెడ్యూసింగ్. సో కీప్ చెకింగ్ ఇట్ వీక్లీ వన్స్. నెక్స్ట్ థైరాయిడ్ కంటారా? థైరాయిడ్ ఆల్సో ఈజ్ ఇన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అదేదో పెద్ద డిసీజ్ అనేది కాదండి, అది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని కరెక్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ యూ. సో మీరు మెడిసిన్స్ తీసుకుంటుండొచ్చు, కానీ దాంతో పాటు మీరు చేయాల్సింది కొన్ని ఏంటంటే దీనికి కూడా వాకింగ్ ఇస్ కంపల్సరీ. 45 minutes ఆఫ్ వాక్ పర్ డే ఆర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాక్ పర్ డే ఈజ్ మస్ట్. అండ్ దీంతో పాటు ఏం చేయాలంటే ధనియాలు తెలుసు కదా మీకు. ధనియాలు నైట్ ఏం చేయాలంటే 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాలు 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో సోక్ చేయండి. ఎవ్రీ మార్నింగ్ ఎంటీ స్టమక్ హ్యావ్ దిస్ వాటర్ రెగ్యులర్లీ కంటిన్యూస్గా తీసుకోండి. మీకు ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్నా కానీ థైరాయిడ్ వల్ల అన్నీ కూడా కంట్రోల్ అవుతాయండి. డెఫినెట్లీ యూ స్టార్ట్ దిస్ స్టెప్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు బీపీ ప్రెషర్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువ టెన్షన్ తీసేసుకున్నప్పుడు బీపీ పెరిగిపోతుంది అని అంతా బాధపడతారు కదా. సడన్గా అయినప్పుడు ఆల్రెడీ టాబ్లెట్స్ తీసుకొని ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి అనేది టెన్షన్ పడిపోతారు. మళ్ళీ ఒక టాబ్లెట్ తీసుకుంటే డోస్ ఎక్కువైపోతుంది అనుకుంటారు. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే బీట్రూట్ అవైలబుల్ ఉంటే బీట్రూట్ జ్యూస్ వెంటనే చేసుకొని తాగండి. అండ్ దెన్ మీకు కరివేపాకు అవి తెలుసు కదా, ఈజీలీ అవైలబుల్ కరివేపాకు. ఈ కరివేపాకు పౌడర్ చేసి పెట్టుకొని రెగ్యులర్గా దీన్ని ఇంటేక్ తీసుకుంటూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే మీ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. బట్ యా, నౌ బిఫోర్ స్టార్టింగ్ all these tips you have to follow a lifestyle modification. That is nothing but you stop all the junk food you are eating and go for a regular homemade foods. Along with these tips you please do start this, and that is a lifestyle modification. And then whenever you are doing these tips you have to see even how your bodies respond. So body response ఎలా ఉంది కూడా మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది whenever you are doing the tips. So ఇలా చేయండి and you see definitely this will help you out, and hope you like this reel and you hope you like this video, and this will definitely help, and please do start the lifestyle modification from today. Thank you for watching.